హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నువ్వు లేక నేను లేను సీరియల్లో ఊహించని సంచలన మలుపులు రాబోతున్నాయి. ప్రియ చేసిన ద్రోహం, విక్రమ్ ఆగ్రహం, రాధ గొప్ప మనసు చుట్టూ కథ మొత్తం ఎంతో ఉత్కంఠభరితంగా మారనుంది. ఆ వివరాలన్నీ ఈ ప్రత్యేక ప్రోమో రివ్యూలో క్షుణ్ణంగా చూద్దాం. కథలో ఎవరు ఊహించని విధంగా ఒక సంచలన నిజం బయటపడడంతో ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. విక్రమ్ కళ్ళల్లో కోపం రగులుతుందిగా ప్రియ తలదించుకుని అతని ముందు నిలబడింది. ఆ క్షణంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. రాధపై జరిగిన ఆ ఘోరమైన దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలిసే సమయం ఆసన్నమైంది. ప్రియ ఎంత దాచాలని ప్రయత్నించినప్పటికీ విక్రమ్ అడిగిన పదునైన ప్రశ్నలకు ఆమె దగ్గర సమాధానం లేకపోయింది. ఆమె ముఖంలో భయం, కళ్ళల్లో నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ తన గంభీరమైన స్వరంతో నిజం చెప్పమని గద్దించడంతో ఆమె శరీరం వణికిపోయింది. చివరకు తను చేసిన తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి ఆమెకెదురైంది. అవును విక్రమ్, రాధపై దాడి చేయించింది నేనే అంటూ ప్రియ ఒక్కసారిగా గట్టిగా అరిచి ఏడ్చేసింది. ఆ మాట వినగానే విక్రమ్ పాదాల కింద భూమి కదిలినట్లయింది. నమ్మిన మనిషే ఇంతటి ద్రోహానికి ఒడిగడుతుందని అతను అస్సలు ఊహించలేదు. ఆ నిజం విన్న కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రియ అంతటితో ఆగకుండా తను ఎందుకలా చేయాల్సి వచ్చిందో ఏడుస్తూ వివరించడం ప్రారంభించింది. నేను రాధను బాధ పెట్టాలని మనస్ఫూర్తిగా అనుకోలేదు, కానీ పరిస్థితి నన్ను అలా చేయించింది అని చెప్పింది. దాడి వెనుక ఉన్న అసలు కారణాన్ని విక్రమ్కు వివరిస్తూ ఆమె కన్నీరు మున్నీరైంది. ఆ మాటల్లో ఎంతో ఆవేదన, పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. దమయంతిని శిక్ష నుండి రక్షించడానికే తాను రాధపై ఈ దాడిని ప్లాన్ చేశానని ప్రియ సంచలన ప్రకటన చేసింది. దమయంతి చేసిన తప్పులు బయటకు వస్తే ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని ప్రియ భయపడింది. అందుకే అందరి దృష్టిని మళ్లించడానికి రాధను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె అంగీకరించింది. ఈ నిజం విన్న విక్రమ్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. దమయంతిని కాపాడడం కోసం ఇంత పెద్ద కుట్రకు తెరలేపడంపై విక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకరిని రక్షించడానికి ఇంకొకరి ప్రాణాలను పణంగా పెడతావా అంటూ ప్రియపై విరుచుకుపడ్డాడు. అతని కోపం చూసి ఇంట్లో ఉన్న వారంతా భయంతో ఊపిరి బిగబట్టారు. ప్రియ మాత్రం మోకాళ్లపై కూర్చుని విక్రమ్ను క్షమించమని వేడుకోసాగింది. ఇదంతా వింటున్న దమయంతి లోపల తీవ్రమైన భయాందోళనకు గురవుతోంది. తనను కాపాడబోయి ప్రియ బుక్కైపోవడాన్ని ఆమె నమ్మలేకపోతోంది. ఒకవేళ విక్రమ్ పోలీసులకు చెబితే తన పరిస్థితి ఏంటో అని ఆమె మనసులో తీవ్రంగా కలవరపడింది. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్లు అమాయకంగా నటించడానికి ప్రయత్నించింది. విక్రమ్ కోపంతో ఊగిపోతూ ప్రియను గది నుండి బయటకు నెట్టేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీరియల్లోనే అత్యంత భావోద్వేగమైన సీన్గా ఇది నిలిచిపోతుందని చెప్పవచ్చు. ప్రియ చేసిన ద్రోహానికి ఎలాంటి శిక్ష విధించాలో విక్రమ్కు పాలుపోవడం లేదు. సరిగ్గా అదే సమయంలో గాయాల నుండి కోలుకుంటున్న రాధ నెమ్మదిగా అక్కడికి చేరుకుంది. అందరి మాటలు విన్న రాధ ముఖంలో ఎలాంటి కోపం కానీ పగ కానీ కనిపించలేదు. ప్రియ పరిస్థితిని చూసి ఆమె మనసు ఎంతో కలత చెందింది. రాధ రాకతో ఆ గదిలో ఉన్న ఉద్రిక్తత ఒక్కసారిగా మారిపోయింది. రాధను చూడగానే విక్రమ్ కొద్దిగా శాంతించినప్పటికీ ప్రియపై అతని కోపం తగ్గలేదు. చూడు రాధ, నిన్ను ప్రాణాపాయంలోకి నెట్టిన మనిషి నీ ముందే నిలబడి ఉంది అన్నాడు విక్రమ్. కానీ రాధ మాత్రం ప్రియవైపు ఎంతో జాలిగా, కరుణతో నిండిన కళ్ళతో చూసింది. రాధ ప్రతిచర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాధ నెమ్మదిగా విక్రమ్ దగ్గరికి నడుచుకొని వచ్చి అతని చేతిని పట్టుకుంది. విక్రమ్, దయచేసి శాంతించు, ప్రియను క్షమించే అంటూ ఆమె ఎంతో నెమ్మదిగా బతిమిలాడింది. రాధ నోట ఆ మాట వినగానే విక్రమ్తో పాటు ఇంట్లో ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. తనను అంతలా బాధపెట్టిన శత్రువును క్షమించడం రాధకు మాత్రమే సాధ్యమైంది. రాధ చూపించిన ఆ అపారమైన క్షమాగుణాన్ని కుటుంబ సభ్యులందరూ ఆమెను ఎంతో అభినందించారు. రాధ మనసు ఎంత గొప్పదో ఈరోజు ఎపిసోడ్లో మరోసారి రుజువైంది. శత్రువును కూడా ప్రేమించే గుణం రాధకి సొంతమని అందరూ మెచ్చుకున్నారు. ప్రియ చేసిన తప్పు కంటే రాధ చూపించిన ప్రేమ చాలా పెద్దదిగా నిలిచింది. విక్రమ్ మాత్రం రాధ మాటలను అంత సులభంగా అంగీకరించలేకపోయాడు. నిన్ను ప్రాణాపాయంలోకి నెట్టిన మనిషిని నేను ఎలా క్షమించాలి రాధ అని ప్రశ్నించాడు. విక్రమ్ మనసులో రాధపై ఉన్న ప్రేమ, ఆరాటం ఆ ప్రశ్నలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ రాధ మాత్రం తన పట్టు విడవకుండా విక్రమ్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. కోపం వల్ల ఏ సమస్య తీరదు, క్షమించడమే నిజమైన శిక్ష అని రాధ విక్రమ్ను నచ్చజెప్పింది. రాధ మాటల్లోని నిజాయితీ, లోతు విక్రమ్ మనసును కదిలించింది. అతని కళ్ళలోని కోపం క్రమంగా కరిగిపోయి బాధగా మారిపోయింది. చివరకు రాధ మాటను విక్రమ్ జవదాటలేకపోయాడు. ప్రియవైపు తిరిగిన విక్రమ్, రాధ కోసమే నిన్ను వదిలేస్తున్నాను,
లేదంటే జైల్లో ఉండేదానివి అని హెచ్చరించాడు. ఆ మాట వినగానే ప్రియకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. రాధ చేసిన ఈ పెద్ద సహాయానికి ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ప్రియకు అర్థం కాలేదు. ప్రియ కళ్ళల్లో కృతజ్ఞతాభావంతో పాటు తీవ్రమైన పశ్చాత్తాపం కూడా కనిపించింది. రాధ కాళ్ళు పట్టుకొని తను చేసిన తప్పుకు క్షమాపణలు కోరింది. నన్ను క్షమించు రాధ, నీ అంత మంచి మనసున్న మనిషిని నేను అర్థం చేసుకోలేకపోయాను అని ఏడ్చింది. రాధ ఆమెను పైకి లేపి ఓదార్చింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న దమయంతికి మాత్రం మనసులో ఒక రకమైన ఈర్ష్య, భయం అలాగే ఉండిపోయాయి. రాధకి ఇంట్లో ఇంత మంచి పేరు రావడం ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. పైగా ప్రియ ఎక్కడ నిజం చెప్పేస్తుందా అన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. దమయంతి తదుపరి అడుగు ఎలా ఉండబోతోందో చూడాలి. కథలో ఈ మలుపు విక్రమ్ మరియు రాధల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. విక్రమ్ మనసులో రాధ స్థానం మరింత ఎత్తుకు చేరింది. రాధ చూపించిన సహనం, వివేకం ఈ కుటుంబాన్ని ముక్కలు కాకుండా కాపాడాయి. రాబోయే రోజుల్లో వీరిద్దరి ప్రయాణం ఎలా సాగుతుందో అనే ఆసక్తి పెరిగింది. అయితే ప్రియ ఇంతటితోనే నిజంగానే మారిపోతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. దమయంతి మాటలు విని ఆమె మళ్ళీ ఏమైనా కుట్రలు చేస్తుందా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ప్రియ మనసులో రాధ పట్ల సానుకూలత ఏర్పడింది. ఈ ఎపిసోడ్ కేవలం గొడవలతోనే కాకుండా ఎంతో సెంటిమెంట్తో సాగింది. నటీనటుల నటన, ముఖ్యంగా విక్రమ్ కోపం మరియు రాధ జాలి ఎంతో అద్భుతంగా పండాయి. డైలాగ్స్ కూడా ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. గత కొన్ని ఎపిసోడ్లుగా సాగుతున్న రాధపై దాడి మిస్టరీకి ఈ రోజుతో ఒక ముగింపు లభించింది. విక్రమ్కు నిజం తెలియడం ఒక ఎత్తైతే రాధ క్షమించడం మరొక ఎత్తు. ఈ ట్విస్ట్ సీరియల్ రేటింగ్ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులందరూ రాధ చుట్టూ చేరి ఆమె ఆరోగ్యం గురించి ఆరాధీశారు. రాధ ఇల్లాలుగా ఈ ఇంటికి రావడం తమ అదృష్టమని పెద్దలు భావించారు. విక్రమ్ కూడా రాధను ఎంతో ప్రేమగా చూసుకుంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత విక్రమ్ రాధల మధ్య ఎంతో ఆత్మీయమైన సంభాషణ జరిగింది. నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను అని విక్రమ్ అన్నాడు. రాధ కేవలం నవ్వి తన ప్రేమను వ్యక్తపరిచింది. మరోవైపు దమయంతి, ప్రియ ఇద్దరూ ఒంటరిగా ఒక చోట కలుసుకున్నారు. ప్రియతో దమయంతి గొడవకు దిగింది. నిజం ఎందుకు చెప్పావు అని నిలదీసింది. దమయంతి స్వార్థం చూసి ప్రియ మనసులో కొద్దిగా అసహ్యం వేసింది. నేను నిన్ను కాపాడడానికి నా ప్రాణాలను పణంగా పెట్టాను, నువ్వు మాత్రం నన్ను తిడుతున్నావా అని ప్రియ ఎదురు ప్రశ్నించింది. వీరిద్దరి మధ్య ఉన్న బంధంలో ఇప్పుడు చీలికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దమయంతి ఒంటరి అవుతుందా అనేది చూడాలి. ఈ సీరియల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ రోజు సీన్లను మరింత రక్తి కట్టింది. ముఖ్యంగా విక్రమ్ కోపంగా ఉన్నప్పుడు వచ్చే సంగీతం సీన్కు మంచి హైప్ ఇచ్చింది. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. రాధ చూపించిన ఈ క్షమాగుణం వల్ల ఇంట్లోని మిగతా సభ్యుల ఆలోచనల్లో కూడా మార్పు రావచ్చు. రాధను ఇంతకాలం తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఆమెను గౌరవించడం మొదలు పెడతారు. ఇది కథలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. అయితే దమయంతి అంత సులభంగా ఓటమిని అంగీకరించే మనిషి కాదు. రాధపై మరింత పగ పెంచుకునే అవకాశం ఉంది. రాధను ఈ ఇల్లు వదిలి వెళ్లేలా చేయడానికి ఆమె సరికొత్త ప్లాన్ వేయవచ్చు. రాబోయే ఎపిసోడ్లలో విక్రమ్ మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. రాధకి ఎలాంటి హాని జరగకుండా అతను ఎల్లప్పుడూ ఆమెకు తోడుగా ఉంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రియ మనసు మారడం వల్ల దమయంతికి ఒక పెద్ద సపోర్ట్ తగ్గినట్లయింది. ప్రియ ఇకపై రాధకి ఎలాంటి కీడు చేయకపోవచ్చు. ఒకవేళ దమయంతి బలవంతం చేసినా ప్రియ ఒప్పుకోకపోవచ్చు. ఈ ఎపిసోడ్ ముగిసే సమయానికి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ క్యారెక్టర్ వల్ల కథ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అది దమయంతికి అనుకూలమా లేక రాధకా అనేది సస్పెన్స్. నువ్వు లేక నేను లేను సీరియల్ రోజు రోజుకు కొత్త మలుపులతో దూసుకుపోతోంది. ఈనాటి ఎపిసోడ్లోని డ్రామా, ఎమోషన్స్ ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేశాయి. కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. రాధ పాత్రలో నటిస్తున్న నటి తన అద్భుతమైన హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె కళ్ళల్లోని జాలి, కరుణ ఎంతో చక్కగా పలికించింది. విక్రమ్ పాత్రధారి కూడా కోపాన్ని, ప్రేమను బాగా పండించాడు. ఈ ఎపిసోడ్ ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. పగ, ప్రతీకారం కంటే క్షమాగుణమే గొప్పదని రాధ పాత్ర ద్వారా నిరూపించారు. ఇది కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశం. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠను మేకర్స్ అలాగే కొనసాగించారు. దమయంతి తదుపరి ప్లాన్ ఏంటి, ప్రియ నిజంగానే మారిపోయిందా అనే ప్రశ్నలతో ఎపిసోడ్ ముగిసింది. విక్రమ్ మరియు రాధల మధ్య ఉన్న ఆ లవ్ కెమిస్ట్రీ ఈ సీరియల్కు ప్రధాన ఆకర్షణ. వీరిద్దరూ కలిసి స్క్రీన్పై కనిపిస్తే వచ్చే ఆ ఫీలే వేరు. నేటి ఎపిసోడ్లో వారి బంధం మరింత స్ట్రాంగ్ అయింది.
నువ్వు లేక నేను లేను సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు ఇలాంటి ఆసక్తికరమైన రివ్యూలను మీకు అందిస్తూనే ఉంటాము. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రాధ చూపించిన క్షమాగుణం మీకు నచ్చిందా, లేక విక్రమ్ లాగే ప్రియను శిక్షించాల్సిందా అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. అదండి ఈరోజు నువ్వు లేక నేను లేను సీరియల్ ఎపిసోడ్ ప్రోమో రివ్యూ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సీరియల్ అప్డేట్స్ మరియు ట్విస్ట్ల కోసం మన యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.